కానీ తీరా చూస్తే ఆ కూతురు తన గదిలో నిశ్చింతగా నిద్రపోతోంది. మరి ఫోన్లో వినిపించిన ఆ గొంతెవరిది? ఎవరు ఇంతలా తనను మోసం చేశారు? ఎలా ఇది సాధ్యమైంది అన్న ప్రశ్నలకు ఆ తల్లి వద్ద సమాధానం లేదు. ఎందుకంటే ఈ మోసం ఈ తరానిది. ఆ తల్లి తరానికి అలాంటి మోసాలు తెలియవు. అదొక మాయ, అదొక భ్రమ. అసలు ఇది ఎలా జరుగుతుందన్న విషయంపై సైబర్ పోలీసులు ఆరా తీసి చూస్తే గుండెలు గుబేలమన్నాయి. రీల్స్ మోజులో సోషల్ మీడియాలో పెట్టే చిన్న చిన్న వీడియోల నుంచి హ్యాకర్లు లేదా కిడ్నాపర్లు గొంతు నమూనాలను సేకరిస్తున్నారు. ఏఐ లేదా కృత్రిమ మేధ సాయంతో అచ్చం మనలాగే మాట్లాడించడం వారికి వెన్నతో పెట్టిన విద్య. ఈ కొత్త రకం నేరాన్నే వాయిస్ క్లీనింగ్ అంటారు. కేవలం 3 సెకండ్ల ఆడియో దొరికితే చాలు ఆ గొంతుతో అనని మాటలను కూడా అన్నట్లుగా వినిపించొచ్చు. ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ తన తండ్రికి ఫోన్ చేసి అత్యవసరంగా డబ్బు అడిగినట్లు, ఒక వ్యాపారి తన భార్యతో మాట్లాడినట్లు, ఇలా ఎన్నో రకాలుగా మోసాలు జరుగుతున్నాయి. అవతల వ్యక్తి మనవారే అని నమ్మి వారి గొంతు విని మోసపోతున్న వారి సంఖ్య రోజు రోజుకు పెరిగిపోతోంది. కంటికి కనిపించిన ఈ డిజిటల్ దొంగలు మన భావోద్వేగాలతో ఆడుకుంటున్నారు. చూస్తేనే నమ్మాలి, వింటే నిజం అనుకోవాలి అనే పాత సామెతలను ఈ టెక్నాలజీ పాత్ర వేసింది. ఇప్పుడు వినబడేదంతా నిజం కాదు, తెల్లగా కనిపించేవన్నీ పాలు కావు. కేవలం కంప్యూటర్లు సృష్టిస్తున్న మాయాజాలం కావచ్చు. కేవలం గొంతును దొంగలించడమే కాదు, ఏకంగా మనిషి రూపంతోనే మోసం చేయడం ఈ డీప్ ఫేక్ టెక్నాలజీ తాలూకు మరో వికృత కోణం. హాంకాంగ్ లో జరిగిన ఒక ఘటన కార్పొరేట్ ప్రపంచాన్ని నివ్వెరపోయేలా చేసింది. ఒక బహుళజాతి సంస్థలో పనిచేసే ఉద్యోగికి ఆ సంస్థ ప్రధాన ఆర్థిక అధికారి నుంచి వీడియో కాల్ వస్తోంది. వీడియోలో అధికారి స్పష్టంగా కనిపిస్తారు. ఆయనే కాదు, ఆ వీడియో కాన్ఫరెన్స్ లో ఇతర ఉద్యోగులు, పై అధికారులందరూ ఉన్నారు.